అమ్మ బాబాయ్ ఒక్కసారి క్రూజింగ్ స్పీడ్ చూడండి. అసలు ఎవరో చైన్ అయితే లాగారంట. ఇదేదో ఊటీ రైల్వే స్టేషన్ లేకపోతే గీతాంజలి సినిమాలో కనిపించే రైల్వే స్టేషన్ అనుకుంటారేమో. వాట్ ఏ అమేజింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సన్ రైజ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అమ్మా చాలా లెంత్ ఉంది ఇది. వచ్చినప్పటి నుంచి నా కళ్ళు మొత్తం ఆ లోకోమోటివ్ మీదే ఉంది. ఆ ట్రైన్ పాతకాలం ట్రైన్ కదా, దీనికి డ్రైవర్ సీట్ ఎక్కడుంది అని చూస్తున్నా. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి రైల్వే స్టేషన్. ఈరోజు అయితే మనం ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. తిరుపతి టు విజయవాడ కేరళ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12625. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనం విజయవాడకి అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళి ఇమ్మీడియట్గా ట్రైన్ అయితే బోర్డ్ చేయాలి. ఆల్మోస్ట్ ఇంకా 5 minutes మాత్రమే ఉంది. ట్రైన్ కూడా ఇంకా 5 minutes అయితే స్టేషన్కి రాబోతుంది. ఈ వీడియో అయితే సూపర్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. కేరళ ఎక్స్ప్రెస్ అయితే కనుక సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది. తిరుపతి నుంచి విజయవాడకు కేవలం 4 stations మాత్రమే అవుతుంది. అండ్ తిరుపతి నుండి విజయవాడని కనుక స్కిప్ చేస్తే కేవలం 3 stations అవుతుంది. సో మన లోపలికి వెళ్ళి చాలా డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. నా వెనకాల చూస్తున్నారు కదా తిరుపతి రైల్వే స్టేషన్ ఇదంతా కూడా. సో ఏ టైంలో వచ్చినా సరే కిట్టలు ఆడుతుంటుంది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 4:40 అయితే అవుతుంది. ఒకసారి రైల్వే స్టేషన్ చూడండి ఎలా కలకలాడిపోతుందో. ఇప్పుడు కూడా ఏ టైంలో వచ్చినా రైల్వే స్టేషన్ అయితే ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ టెర్మినల్ అయితే రెనోవేషన్ జరుగుతుంది, మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి రైల్వే స్టేషన్ లోపల చూడండి. ఇదంతా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 కిట్టలు ఆడిపోతుంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఆగుతుంది. ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ 4:45 అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతిలో. అండ్ విజయవాడ రీచ్ అయ్యేసరికి 11 o'clock, అంటే 6 hours 15 minutes అయితే తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 386 kilometers. అండ్ స్టేషన్స్ కూడా చాలా తక్కువ స్టేషన్స్లో అయితే ఇది అవుతుంది. తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, దాని విజయవాడ మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు. సూపర్ ఫాస్ట్ ట్రైన్. సో హైలీ రికమెండెడ్ ఈ ట్రైన్ అయితే. టికెట్లు కన్ఫర్మేషన్ అవడానికి చావుకు వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్ లోపల రెన్యూవల్ అయితే జరుగుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోతాయి, ట్రస్ట్ మీ. మన కోచ్ నెంబర్ వచ్చేసి S6 అండ్ సీట్ నెంబర్ వచ్చేసి 53. రైట్ నో మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే ఉన్నాము. బాగా చలి కూడా పెడుతుంది. సో ఇక్కడైతే ఉంది కోచ్. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12625. ఇది కేరళ ఎక్స్ప్రెస్. మన ప్లాట్ఫామ్ నెంబర్ కూడా ఆల్మోస్ట్ 2. సో ఇక్కడే ఉంది S6 కూడా. హ్యాపీ. నాకైతే ఇప్పుడు బొమ్మ కనపడుతుంది, ఎందుకంటే స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాను నేను. ఈ చలికి అదేమో హై స్పీడ్ ట్రైను, మామూలుగా ఉండదు. ఈ స్కార్ఫ్ ఏంటనుకుంటున్నారా, నేనైతే రీసెంట్గా గుండు చేయించుకున్నాను, మొక్కు చెల్లించుకున్నాను కొండపైన, తిరుమల కొండపైన. సో దట్స్ వై ఇంకా 2 రోజులు ఇలాగే ఉండాలి. ఈ కేరళ హై స్పీడ్ ట్రైన్ ఎంత సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంటే, ఇది తిరువనంతపురంలో స్టార్ట్ అయ్యి ఢిల్లీ రీచ్ అవడానికి ఆల్మోస్ట్ 3030 kilometers జర్నీని ఇది కేవలం 3 daysలోనైతే ఫినిష్ చేస్తుంది. అండ్ 43 స్టేషన్ అనుకున్నాను నాకు తెలిసి, సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు. మనకు 386 kilometers కంటే తిరుపతి నుంచి విజయవాడకి కేవలం ఇది జస్ట్ 5 stations మాత్రం అవుతుంది. అండ్ తిరుపతిని విజయవాడని స్కిప్ చేస్తే కేవలం 3 stationలే. అవేంటంటే రేణిగుంట, గూడూరు, నెల్లూరు అండ్ విజయవాడ. సో విజయవాడలోనే మనం దిగబోతున్నాం. సో అక్కడికి ఎందుకనేది మ్యాటర్ రేపు చెప్తాం. అందుకే ఈ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకోవడానికి నా ప్రాణం మీదకి వచ్చింది. లెటర్గా చెప్పడానికి నా సాగుకు వచ్చింది. లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవుతుందా లేదా ఎంత డౌట్గా ఉండదంటే అసలు నాకు 53 వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో ఎలాగో ఉంటాయి కదా, కొంచెం చిన్న టిప్స్ అవి అప్లై చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. చూద్దాం. సో ఈ ట్రైన్ టైమింగ్స్ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12625 కేరళ ఎక్స్ప్రెస్. ఇది తిరువనంతపురం నుంచి ఢిల్లీ వరకు వెళ్తుంది. అండ్ తిరుపతిలో ఇక్కడ 4:50కి స్టార్ట్ అయ్యి 11 o'clock అయితే విజయవాడ రీచ్ అవుతుంది. ఇదే మన కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. ఈ ట్రైన్కి వచ్చేసి చాలా క్రేజ్ ఉంటుంది నార్మల్గానే. చూడండి అసలు ఎలా ఉన్నారో ప్రయాణికులంతా కూడా. ఆగుతుంది. మనది వచ్చేసి S6, ఇది S6. మన వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి కంపార్ట్మెంట్కి ఎంట్రీ అనేది రైట్ సైడ్ నుంచి ఉంటుంది, ఎగ్జిట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది. కంపార్ట్మెంట్కి ఎప్పుడు రైట్ సైడ్ ఉన్న దాంట్లో నుంచి ఎంట్రీ అయితే అవ్వాలి. ఇదే మన బెర్త్ 53, మిడిల్ బెర్త్ వచ్చింది. పర్లేదు ఏదో ఒకటి. ఆన్బోర్డ్ కేరళ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తిరుపతి టు విజయవాడ. ట్రైన్ కూడా అయితే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. సో 5 minutes అయితే డిలే. ఎవరో చైన్ అయితే లాగారంట. అక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలు కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసి విష్ణు నివాసం పైన నుంచి అయితే కనపడతాయి మనకు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ తిరుపతి. నెక్స్ట్ స్టేషన్ రేణిగుంట. తిరుపతి నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్ అప్రాక్సిమేట్గా 10 kilometers అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే ఇప్పటికే 20 minutes లేట్లో అయితే నడుస్తుంది. ఎవరో చైన్ లాగారు. ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు టికెట్ బుకింగ్ విషయంలో, తర్వాత టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు లాస్ట్లో ఒక విషయం చెప్తాను. ఎలా మనల్ని నేను నోట్తో చెప్పలేనిది, సో ఎలా పోతామనేది లాస్ట్లో చెప్తాను. మనం టికెట్ల విషయంలోనూ డేట్ల విషయంలోనూ ఎంత క్లారిటీతో ఉండాలి, ఎలా వెరిఫై చేసుకోవాలనేది లాస్ట్ రోజు చూడండి, మర్చిపోకుండా. చాలా ఇంపార్టెంట్ విషయం. మన ట్రైన్ అయితే అలా తిరుపతి దాటిందో లేదో, ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంది. ఇదేదో ఊటీ రైల్వే స్టేషన్ లేకపోతే గీతాంజలి సినిమాలో కనిపించే రైల్వే స్టేషన్ అనుకుంటారేమో. కాదు, ఇది వచ్చేసి తిరుచానూరు రైల్వే స్టేషన్. ఇక్కడ స్టాప్ లేదు, బట్ స్టాప్ చేశారు. పాసింగ్ ఏమైనా ఉందేమో తెలియదు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ మూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రేణిగుంట.
ఇదే తిరుచానూరు రైల్వే స్టేషన్ ఓవర్ వ్యూ. అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే ఫాగ్ తోటి లైట్లతోటి కలకలాడిపోతుంది. రేణిగుంట జంక్షన్ అని కూడా పిలుస్తారు. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. టైం వచ్చేసి 5:43. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే 1 అవర్ పోయింది. అఫీషియల్ గా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ వచ్చేసి యాక్చువల్గా 2 మినిట్స్, బట్ 1 మినిటే చూపిస్తుంది మనకు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో. ఎందుకంటే మనకు లేట్ అయింది కదా, కొంచెం లాగుతారేమో ఇంకా నుంచి. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటి స్టాప్ వచ్చేసి గూడూరు ఇంకా మధ్యలో కాళహస్తి కానీ అటువైపు స్టాప్స్ అయితే ఏం లేవు. గూడూరు, నెల్లూరు, దెన్ డైరెక్ట్లీ విజయవాడ. రేణిగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU, రేణిగుంట జంక్షన్ అని పిలుస్తారు. రేణిగుంట ఆల్మోస్ట్ ఆల్ 2 మినిట్స్ అనుకున్నాము, అది కాస్త 10 మినిట్స్ అయింది. ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గూడూరు. రేణిగుంట నుంచి గూడూరు వరకు ఆల్మోస్ట్ ఆల్ 83 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మధ్యలో ఇంకా స్టాప్స్ అయితే ఏం లేవు. చూద్దాం, ఇంకా క్రాసింగ్లు అట్లాంటివి ఏమైనా పెడితే తప్ప మన ట్రైన్కి అయితే అసలు స్టాపింగ్ అయితే లేదు అప్ టు గూడూరు. బాయ్ బాయ్ రేణిగుంట రైల్వే స్టేషన్. రేపు అమృత్ భారత్ ఇనాగరల్ రన్తో కలుద్దాం. ఏనా అసలు అబ్బా, ఫాగ్, లైటింగ్, వ్యూవే వేరు అసలు. చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్స్ వింటర్. బాయ్ బాయ్. ఎర్లీ మార్నింగ్ ఫాగ్, మంచు దుప్పటి. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 110, 111 మధ్యలో వెళ్తుంది ప్రజెంట్ అయితే. సో ఇంకొంచెం దాటిన తర్వాత స్పీడ్ అందుకుంటుంది అనుకుంటా, 111. వెల్కమ్ టు శ్రీకాళహస్తి. ఇక్కడైతే మన ట్రైన్కి స్టాప్ లేదు, అందుకని ఈ స్టేషన్ స్కిప్ చేసేస్తుంది. తిరుపతి నుంచి కాళహస్తి వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదే కాళహస్తి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ చూస్తున్నారు కదా, కాళహస్తి కొండపైన పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు. ఫాగ్ పట్టడం వల్ల కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, లేకపోతే సూపర్ వ్యూ అది. రన్నింగ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదా, పక్కన వాటరు, మన ట్రైన్ రన్నింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇంకా మనం గూడూరుకి అయితే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. యాక్చువల్గా గూడూరు జంక్షన్కి రీచ్ అవ్వాల్సిన టైం 6:50, కానీ మనం 6:55కి అయితే రీచ్ అయిపోతున్నాం. రన్నింగ్ లేట్ టైం బై 13 మినిట్స్. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో బయట. మొత్తం ఫాగీ, స్మోకీ ఫాగ్. సన్ రైజ్ అవ్వకముందే వ్యూస్ ఇలా ఉన్నాయంటే సన్ రైజ్ అయితే ఎలా ఉంటుందో. వాట్ ఏ అమేజింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్. దీనికోసమే కదా ఇంతసేపటి నుంచి మనం ఇక్కడ నుంచి గోరొస్తుంది చల్లో. మనం ప్రజెంట్ అయితే గూడూరు రైల్వే స్టేషన్కి అయితే అవుట్స్కట్స్లో ఉన్నాము. మన ట్రైన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 2 మినిట్స్ లేట్లో నడుస్తుంది. దారిలో బాగా కవర్ చేశాడు రేణిగుంట నుంచి గూడూరు మధ్యలో. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. మనకు గూడూరు జంక్షన్ వచ్చేసరికి లైట్ కూడా బాగా వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వచ్చింది. అక్కడ చూడండి ఒక వ్యాగన్స్ ఉన్నాయి, మొత్తం అంతా కూడా ఐరన్ ఉంది అందులో. గూడూరు రైల్వే స్టేషన్లో మనకు అఫీషియల్గా ఉన్న స్టాప్ 2 మినిట్స్. చూద్దాం ఇక్కడ 2 మినిట్స్ ఆపుతారా లేకపోతే ఇంకా ఎక్కువ ఆపుతారా అనేది. ఎందుకంటే మనకి ఇందాక రేణిగుంట రైల్వే స్టేషన్లో కొంచెం లేట్ అయినా మధ్యలో కొంచెం బాగా కవర్ చేసాడు. సో చూద్దాం. గూడూరు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మాత్రమే ఇక్కడ బ్రేక్ తీసుకుంది. మళ్ళీ మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్. గూడూరు రైల్వే స్టేషన్ దాటాకైతే సన్ రైజ్ అయితే అదిరిపోయింది. కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి మనకి ఈ మాత్రం కనిపిస్తుంది. అక్కడ చూడండి గూడూరు దగ్గర మనకి ఇంకొక ట్రాక్ అయితే రెడీ అవుతుంది. ఇది బ్రిడ్జ్ ట్రాక్. బ్రిడ్జ్ పైన ఉంటుంది ట్రాక్, అదంతా కూడా ఎలక్ట్రిక్ వే. అరే వా, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ అదంతా కూడా చెన్నై కోల్కతా హైవే. ఆ నేషనల్ హైవే నెంబర్ వచ్చేసి 16 NH16 అని పిలుస్తారు. అది వచ్చేసి చెన్నై టు కోల్కతా. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. ఇక్కడ మనకు అఫీషియల్గా ఉన్నటువంటి స్టాప్ 2 మినిట్స్. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. ట్రైన్ ప్లాట్ఫామ్ పైన ఉన్నప్పుడు మనం దిగి జంపింగ్లు అవి చేయకూడదు, ఎందుకంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. లాస్ట్ మినిట్లో కాదు, లాస్ట్ సెకండ్లో ట్రైన్ క్యాచ్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో అందుకే నాకు భయం. ఇక్కడ మనకు అఫీషియల్గా ఉన్నటువంటి స్టాప్ 2 మినిట్స్ మాత్రమే. చూద్దాం ఆన్ టైం తీస్తారా లేదా అనేది. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్కి ఇంకొక పక్క ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్కి మన ట్రైన్ అయితే నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే తీశారు. నెక్స్ట్ మనకున్నటువంటి ఒకే ఒక్క స్టాప్ విజయవాడ. ఇంకా మధ్యలో ఎక్కడ స్టాప్లు అయితే లేవు, కొట్టుడు. సైడ్ చూడండి నెల్లూరు రైల్వే స్టేషన్ రెనోవేషన్ అవుతుంది. టెర్మినల్ మెయిన్ వర్క్ జరుగుతుంది కొంచెం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పెన్నా రివర్. చూడండి ఎంత బాగుంది అసలు. ఆ బ్రిడ్జ్ అంతా ఓవర్ వ్యూ. నాకైతే భయం వేస్తుంది అసలు, కొంచెం అలా బయట వెళ్ళి తొంగి చూడాలంటేనే. వావ్. ఇప్పుడు అటు సైడ్ ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ట్రాక్స్ ఉన్నాయి.
ఇదొక ట్రాక్, అదొక ట్రాక్, అదొక ట్రాక్. అక్కడైతే మెయిన్ రోడ్ వెళ్తుంది చూడండి, అక్కడ అది మెయిన్ రోడ్, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్. ఇప్పటిదాకా మనం చేసిన జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ వచ్చాం. ఈ 130 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ 2 hours 45 minutes అయితే పట్టింది. ఇలా మధ్యలో కొంచెం డిలేస్ అవి అయ్యాయి కదా. ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళడానికి 264 కిలోమీటర్స్ ఉంది. సో 11 o'clock రీచ్ అవ్వాలి. ట్రైన్ అయితే ప్రస్తుతం 13 నిమిషాలు అయితే లేట్గా నడుస్తుంది. చూద్దాం మిడిల్లో కవర్ చేస్తారా ఏంటనేది, ఎందుకంటే సూపర్ ఫాస్ట్ కదా. దీనికి మధ్యలో ఇంకెక్కడ ఇన్ బిట్వీన్ నెల్లూరు అండ్ విజయవాడ అస్సలు స్టాపింగ్స్ లేవు అయ్యారు. సో కుమ్మేస్తుందేమో చూడాలి. నేనైతే కొంచెం టైంపాస్ కోసం ఇదైతే తీసుకున్నాను, చెన్నా మసాలా. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనకు బ్రేక్ఫాస్ట్ దొరికేదాకా ఇదే బ్రేక్ఫాస్ట్. నెల్లూరు దాటి ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చాక ఏమైందేమో తెలియదు కానీ కొంచెం స్లోగా అయితే నడుస్తుంది మన ట్రైన్. అప్పుడే ఎండగా వస్తుంది, అప్పుడే ఫాగీగా తయారైపోతుంది బాస్. క్లైమేట్ ఏంటో మరీ విచిత్రంగా ఉంది ఈరోజు. మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఆల్మోస్ట్ 110, 112, 113, 114 ఆ మధ్యలోనే ఉంది. సో నాన్ స్టాప్గా కొడుతున్నారు. మ్యాక్సిమం టచ్ అయింది వచ్చేసి 114, 114 కిలోమీటర్లు. అదో ఇది ఆల్మోస్ట్ మనమైతే కావాల నియర్ బై ఉన్నాము. అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, సన్ రైజ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. వెల్కమ్ టు కావలి రైల్వే స్టేషన్. కావలి రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తాం, ఎందుకంటే మనకు ఇక్కడ స్టాప్ లేదు. ఆర్ మూవింగ్ టువర్డ్స్ విజయవాడ. బ్రదర్, కావలి నుంచి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి అమ్మా. కావలిలో చింతకాయలు చాలా బాగుంటాయంట పచ్చడికి వాటికి. కింగ్ నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటాయి ఇంకా. సో ఈ విషయం ఎవరికైనా తెలుసా మీకు? కావలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. అప్పటి నుంచి మనం ఈస్ట్ సైడ్ ఉన్న విజువల్స్ మాత్రమే చూసాం కదా. ఇప్పుడు చూడండి వెస్ట్ సైడ్ మొత్తం ల్యాండ్స్కేప్స్ అంతా ఎలా ఉన్నాయో. ఇదంతా కూడా కావలి దాటిన తర్వాత మనకు కనిపించేటువంటి ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మొత్తం. అదిగోండి NH16 మన పక్కకే వచ్చేసింది రోడ్డు కూడా మొత్తం. ఇటువైపు వెళ్తే విజయవాడ అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే చెన్నై. ఇక్కడ దారిలో ఒక చిన్న స్టేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి తెట్టు అని పిలుస్తారు. ఇది కావలి దాటాక వస్తుంది. వెల్కమ్ టు టంగుటూరు రైల్వే స్టేషన్. ఇక్కడ మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు, బైపాస్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి టంగుటూరు దాటాం కదా. నెక్స్ట్ మనకు వచ్చే స్టేషన్ వచ్చేసి ఒంగోలు. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో వీఆర్ ఆన్ ద వే టు ఒంగోలు. ఒంగోలులో కూడా మనకు స్టాప్ లేదు, స్కిప్ చేసేసి కొట్టుడే విజయవాడకి. అబ్బా, ఒంగోలు దగ్గరకు వచ్చాక ఫార్మింగ్ ల్యాండ్స్ చూడండి, అసలు మొత్తం నల్లరేగడి నేలలు ఎలా ఉన్నాయి, అసలు బంగారం. రైట్ నౌ మనం వచ్చేసి ఒంగోలు రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఇదంతా ఒంగోలు సిటీ. ఇంకా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము ఒంగోలు రైల్వే స్టేషన్కి. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. పక్కన ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. ఇదంతా కూడా ట్రైన్ ట్రాక్కి సంబంధించినటువంటి ఐరన్ మెటీరియల్. హాయ్ ఒంగోలు స్టేషన్ అండ్ బాయ్ ఒంగోలు స్టేషన్. ఎవరైనా సరే మన వాళ్ళు ఒంగోలు నుంచి ఈ వీడియో కనుక చూస్తుంటే కనుక గట్టిగా లైక్ చేసుకుని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. బాయ్ బాయ్ ఒంగోలు రైల్వే స్టేషన్. హే డీజిల్ లోకోమోటివ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఒంగోలు సిటీ అవుట్స్కట్స్. ఒంగోలు అయితే ఆల్మోస్ట్ అలా క్రాస్ చేసాము ఇప్పటికే మనం. మన జర్నీ అయితే ఎలా సాగిపోతుంది. క్రూజింగ్ స్పీడ్ అయితే 110 మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ 3.3 కిలోమీటర్స్లో మనకైతే వేటపాలెం వస్తుంది. సో ఇక్కడెక్కడ మనకైతే స్టాపింగ్ లేదు, స్కిప్ చేసేసి వెళ్ళిపోవడమే. వెల్కమ్ టు చీరాల రైల్వే స్టేషన్. ఇదంతా కూడా చీరాల రైల్వే స్టేషన్. మనకైతే ఇక్కడ అఫీషియల్ స్టాప్ లేదు కానీ మనం స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాం. చీరాల రైల్వే స్టేషన్ చాలా చాలా బాగుందబ్బా. కొన్ని చోట్ల అంతా కూడా రెన్యువేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అలా అన్ని స్టేషన్స్లో కొంచెం రెన్యువేషన్స్ అట్లా జరుగుతున్నట్లుంది వర్క్ అంతా. సో ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది చీరాల రైల్వే స్టేషన్. చీరాల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CLX. మనం ఇప్పుడు చీరాల రైల్వే స్టేషన్ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాం కదా. ఆల్మోస్ట్ అలా అప్రాక్సిమేట్గా విజయవాడకి 90 కిలోమీటర్స్ అయితే ఉంది. మేబీ ఇంకా 1 అవర్లో వెళ్ళిపోతారేమో చూద్దాం. ఇవి మాత్రం భలే ఉన్నాయి. నేను ఫస్ట్ వాటిని చూసి పూరీలు అనుకున్నా, కాదు అవి గడ్డితో తయారు చేశారు. చూడండి అసలు సూపర్గా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి సుందూరు రైల్వే స్టేషను. మొత్తం ప్లాట్ఫామ్ అటువైపు ఇటువైపు మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొట్టి పడేస్తున్నాడు అసలు. నెక్స్ట్ మనకు వచ్చే స్టేషన్ దుగ్గిరాల రైల్వే స్టేషన్. మొత్తం ట్రైన్కి అటు సైడ్ ఇటు సైడ్ అంతా పంట పొలాలే. చాలా చాలా బాగుంది. అమ్మ బాబాయ్, ఒక్కసారి క్రూజింగ్ స్పీడ్ చూడండి అసలు. విజయవాడ రైల్వే స్టేషన్కి ఇంకో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండదనంగా ట్రైన్ అయితే ఆపారు. ఒక్క 1 మినిట్ పాటు ఎందుకు ఆపారో తెలియదు. జనాలంతా ఆల్మోస్ట్ వాళ్ళు కిందకి దిగారు. మళ్ళీ వెంటనే సిగ్నల్ వచ్చేసింది. మళ్ళీ మొత్తం అందరూ ఎక్కేసారు ట్రైన్. ఎప్పుడు వచ్చామన్నా కాదని, బుల్లెట్ దిగిందా లేదా అంతే అలాగే ఉండాలి.
ఎలా తీసుకొచ్చాడంటే మొత్తం రాకెట్ స్పీడ్లో తీసుకొచ్చాడు. అసలు అవకాశం దొరికిన చోట 135 మెయింటైన్ చేశారు స్పీడ్ మాత్రం. మనకు మార్నింగ్ నేను కొంచెం కంగారు పడ్డాను, కొంచెం అటు ఇటు లేట్ అయితే ఆన్ టైం వెళ్తుందా లేదా అని. బట్ మ్యాక్సిమం కవర్ చేశారు. ఎగ్జాక్ట్గా ఇంకా 10 మినిట్స్ ఉంది, జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మనం విజయవాడకి. ఈ గూడ్స్ ట్రైన్ చూడండి, అసలు ఇది ఆయిల్ ట్యాంకర్ అనుకుంటాను. మొత్తం అసలు ఎంత పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉన్నాయో అమ్మా, చాలా లెంత్ ఉంది ఇది. పక్కన కూడా ఇంకొక గూడ్స్ ట్రైన్ ఆగుంది చూడండి. వ్యాగన్స్ ఇవన్నీ, బట్ ఎంటీ వ్యాగన్స్. కృష్ణా బ్యారేజ్, ఇంతా కూడా కృష్ణా బ్యారేజ్. కింద వాటర్ కూడా ఉన్నాయి. వావ్, భలే ఉంది కదా. అండ్ అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇదంతా కూడా కృష్ణా రివర్ పుష్కర ఘాట్. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 11 అంటే 11కి 1 మినిట్ తక్కువ ఉంది. మనం కూడా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్గా 11 కంటే 11కి తీసుకొచ్చేసాడు మొత్తానికి. ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో అయితే మనం ఉన్నాం. ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA బెజవాడ. ట్రైన్ లెంత్ కూడా ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైన ఉంది. ఆల్మోస్ట్ 700 మీటర్స్ ఉంది. చాలా పొడవాటి ట్రైన్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఈ ట్రైన్కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు చూడండి. అమ్మో బాబోయ్, క్రౌడ్ చూడండి అసలు విజయవాడ రైల్వే స్టేషన్ ఎలా ఉందో. ఓ మై గాడ్, విజయవాడ రైల్వే స్టేషన్ అయితే చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అబ్బా, చాలా బాగుంది. విజయవాడ నుంచి ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నా కనుక లైక్ వేసుకోండి. విజయవాడలో అడుగు పెడుతున్నా, అడుగు పెట్టేసా. సూపర్. వాట్ ఏ జర్నీ. ఎగ్జాక్ట్గా 11 o'clock అయితే తీసుకొచ్చి విజయవాడలో దింపేశాడు. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పైన ఉందో చెప్పలేదు కదా మీకు. 6th నెంబర్ ప్లాట్ఫామ్ పైకి అయితే తీసుకొచ్చి ఆపారు. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఉంది, చెప్తా చూడండి. సో ప్రాబ్లం ఏంటంటే, నాకు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చెప్తా చూడండి. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. December 31st, 2023కి అయితే నేను బుక్ చేసుకున్నాను. ఈరోజు బుక్ చేసుకున్నాను. కానీ నాకు ఎప్పుడు బోర్డింగ్ అవ్వాలని వచ్చింది, అది 2024కి బోర్డింగ్ అవ్వాలని వచ్చింది. అంటే 1 year తర్వాత నాకు బోర్డింగ్ అవ్వాలని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెడుతున్నాం. సో ఇలా వచ్చింది. మార్నింగ్ ఎక్కిన తర్వాత చూసుకున్నాను నేను. నాకు నిన్న మెసేజ్ వచ్చింది. మెసేజ్లో ఒక చోట ఒకలాగా వచ్చింది. ఒక చోట మాత్రం 2023 ఒక చోట వచ్చింది, ఒకసారి మాత్రం 2024లో ఒక చోట వచ్చింది. ఇప్పుడు నేను ఎలా క్యాచ్ చేయాలి? 2023లో ఎక్కాలా లేక వచ్చే సంవత్సరం ఎక్కాలా? సో నాకైతే అర్థం కాలేదు. ఆ PNR నెంబర్ ఉంటుంది కదా, ఆ PNR నెంబర్ తీసుకెళ్ళి మళ్ళీ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో PNR ఇది ఉంటుంది కదా, సెర్చ్ చేసే బాక్స్, అక్కడ సెర్చ్ చేసుకున్నాం. అక్కడ సెర్చ్ చేసుకుంటే మళ్ళీ అందులో నాకు డేట్ అయితే క్లియర్గా తెలిసింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం. సో బుక్ చేసుకునేటప్పుడే డేట్ ఫ్రమ్ అంటూ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. వీడియో మీరు చూస్తున్నారంటే దీనికంటే ముందు ఆల్రెడీ అమృత భారత్ ఎక్స్ప్రెస్ది ఇనాగరల్ రన్ ఉంటుంది. సో ఆ ఇనాగరల్ రన్ కోసం నేను విజయవాడ టు రేణిగుంట ఇనాగరల్ రన్ చేస్తున్నాను. దానికోసం నేను విజయవాడకు వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు 11. నన్ను రిసీవ్ చేసుకోవడానికి క్రాంతి వస్తున్నాడు, మన రేడాన్ బ్లాగ్స్. సో క్రాంతి ఇంకా కాసేపులో రాబోతున్నారు, ఒక 5 minutesలో. అందుకే రైల్వే స్టేషన్లో కొంచెం వెయిట్ చేస్తున్నాను. సో అది తిరుపతి రైల్వే స్టేషన్లో మీకు ఎర్లీ మార్నింగ్ కదా చూపించలేకపోయాను. ఇది వచ్చేసి VAP 7 ఇంజన్. మన ట్రైన్ అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇప్పుడే హారన్ కొట్టారు. బాయ్ బాయ్ కేరళ ఎక్స్ప్రెస్, మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ న్యూ ఇండియా బ్రాండింగ్ లోగో అయితే ఉంది. సూపర్ ఉంది. నాకు విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడు వచ్చినా సరే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను 2 times ఏమో వచ్చాను విజయవాడ రైల్వే స్టేషన్. పెయింటింగ్స్ అంతా చాలా చాలా బాగుంటాయి. విజయవాడ రైల్వే స్టేషన్ బయట చూడండి అసలు ఎలా ఉందో. గుర్తుందా మీకు? విజయవాడ టు చెన్నై వందే భారత్ ఇనాగరల్ రన్ చేసాం మనం. ఈస్ట్ టెర్మినల్ 1 దగ్గర అయితే ఉన్నాను ప్రజెంట్ నేను ఇప్పుడు. నాకు విజయవాడ రైల్వే స్టేషన్లో అన్నిటికంటే బాగా నచ్చింది ఈ లోకోమోటివ్. ఈ లోకోమోటివ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది పాత లోకోమోటివ్ అనమాట. అంటే రైల్వేస్ తొలినాళ్ళలో ఉన్నటువంటి లోకోమోటివ్. భలే అనిపిస్తుంది నాకు ఇది. నాకు స్టేషన్ అయితే తెగ నచ్చేసింది అబ్బా. విజయవాడ రైల్వే స్టేషను చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మహాత్మా గాంధీ గారిది మెమోంటో కూడా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ పింగళి వెంకయ్య గారిది మన జాతీయ పతాకం నిర్మించారు కదా, ఆయన అందరిది కూడా ఇక్కడంతా కూడా మొమెంటోస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వచ్చినప్పటి నుంచి నా కళ్ళు మొత్తం ఆ లోకోమోటివ్ మీదే ఉంది. ఆ ట్రైన్ పాతకాలం ట్రైన్ కదా, అది అసలు ఒక క్లాసిక్ ట్రైన్ ఇంజన్ కదా, అది స్టీమ్తో నడిచేది. చాలా చాలా బాగుంది. దాన్నే చూస్తుండిపోయి నేను. దీనికి డ్రైవర్ సీట్ ఎక్కడుంది అని చూస్తున్నా, ఒక పైలట్ సీట్ ఎక్కడుంది అని చూస్తున్నా. నేను ఎక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తారు ఆయన, నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిసి కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
విజయవాడ వచ్చిన వేళ విశేషం ఏమో తెలియదు కానీ కాసేపట్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో 45,000 పీపుల్ అయితే మనకు ఫాలోవర్స్ అవుతారు. ఇక్కడ పెడుతున్నాం చూడండి, ఇప్పటికి రైట్లో ఉన్నది 44,958. సో ఇన్స్టాగ్రామ్లో ఆ మాత్రం గ్రోత్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది, చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అది ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అవ్వకుండా ఉంటే కనుక ఇక్కడ ఐడి పెడుతున్నాను, తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇంకో మావాడు క్రాంతి. గుడ్ మార్నింగ్ క్రాంతి. గుడ్ మార్నింగ్. ఏంటి సంగతి? ఏముంది భయ్య, నీకు ఒకటి అర్థమవుతుందా? ఇద్దరం సేమ్ సన్ గ్లాసెస్, సేమ్ సన్ గ్లాసెస్. కాకపోతే నేను గుండె చేసుకున్నాను, మనోడు హెయిర్తో ఉన్నాడు. మీకు విషయం చెప్తాను చూడండి, బైక్స్ కూడా సేమ్, నాది కూడా FZ. ఆల్మోస్ట్ టేస్ట్ కూడా అందరి అనుకోకుండా కలిసి. ఓకే, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంక నుంచి మోర్ అండ్ మోర్ ఫన్గా ఉండబోతుంది. వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకోసారి చెప్పు క్రాంతి. బాయ్ బాయ్, టేక్ కేర్.